హాయ్ ఫ్రెండ్స్, అక్షయ తృతీయ వచ్చేసిందిగా. అక్షయం అంటే శాశ్వతం లేదా ఎప్పటికీ తరగనిది అని సూచిస్తుంది. అయితే తృతీయ అంటే చంద్రచక్రంలో 3వ రోజు. ఈ రోజున ప్రారంభించిన ఏ పనైనా వృద్ధి చెంది విజయం సాధించవచ్చని శాస్త్రంలో చెప్పబడిందండి. కావున కొత్త ప్రారంభాలకు చాలా అనువైన దినంగా పరిగణించవచ్చు. అక్షయ తృతీయ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల ఆరాధన వలన విశేషంగా సంపద మరియు శ్రేయస్సులు కలుగుతాయంటండి. మహాభారతంలో పాండవులు కూడా ఈ రోజున వాళ్ళకి అక్షయ పాత్ర అందుకున్నారటండి. ఈ రోజునే గంగానది భూమికి దిగి వచ్చిందని కూడా చెప్తారు. ఏదేమైనప్పటికీ ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయాలనుకుంటారండి. ఒక్క మాట అండి, కొంచెం బాగా ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళే బంగారం కొనుగోలు చేస్తారండి. ఇందులో ఏమైనా తప్పు ఉందంటారా? మరి ఏ స్తోమత లేని వాళ్ళ గతి ఏంటండి?